పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉందువు. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటే అది పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు. ఆయన ఈరోజు నడిపిస్తాడు, రేపు నడిపిస్తాడు, ఎల్లుండి నడిపిస్తాడు, నిన్న కూడా నడిపించాడు. ఆయన నడిపించే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆయన నన్ను నిత్యము నడిపించాలి ఆశ కలిగి ఉంటే చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మనకు నడక ప్రారంభమైన దగ్గర నుంచి అమ్మ చేయి పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తుంది. ఎంతకాలం నడిపిస్తుంది అంటే రోజులో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నడిపిస్తారు. అమ్మ అయినా, నాన్నైనా, అన్న అయినా, అక్క అయినా అంతే, అంతకుమించి ఎక్కువ నడిపించరు. కాస్త పెద్దోళ్ళు అయిన తర్వాత స్నేహితులు నడిపిస్తారు, నడుస్తాం. అది మంచో చెడో ఇక మీరు ఆలోచించుకోవాలి. మనుషులు నడిపిస్తే కొన్ని రోజులే, దేవుడు మనల్ని నడిపిస్తే నిత్యము ఆయన నడిపిస్తాడు. ఇప్పటి వరకు నీవు ఎవరు చెప్పినట్టు నడిచేవో నాకు తెలియదు, ఎవరు నిన్ను నడిపించారో నాకు తెలియదు. కొంతమంది నడిపిస్తారు. మీ కడుపును పుట్టిన పిల్లలు మీరు చెప్పినట్టు నడవరు, వాళ్ళకి నచ్చినోళ్ళు చెప్పినట్టు నడుస్తారు. మనలో కొంతమంది యవనస్తులైన పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు చెప్పినట్టే నడుస్తారు, కానీ తల్లి తండ్రి చెప్పినట్టు నడవరు. ఇప్పటి వరకు స్నేహితులతో నడిచావు, ఏం అనుభవించావో నాకు తెలియదు. ఇప్పటి వరకు నీకు మనస్సుకు నచ్చిన వాళ్ళు చెప్పినట్టు నడిచావు, నువ్వు ఏం పొందేవో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆయన నిన్ను నడిపిస్తే ఏ విధంగా నీవు నడుస్తావు, ఎక్కడికి నడిపిస్తాడు, ఎట్లా నడిపిస్తాడో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు నేను మీతో చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఆయన నడిపించడం ప్రారంభిస్తే ఈ రోజు మొదలుకొని ఇక మిగిలిన నీ శేష జీవితం అంతా ఆయన నిన్ను నడిపించునుగాక. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. కొంతమంది నీ ప్రాణ స్నేహితులు నిన్ను నడిపించారు, నువ్వు నడిచావు. నీకెంత ప్రయోజనకరంగా ఉందో వాళ్ళు నడిపిస్తే నాకు తెలియదు, కానీ ఆయన నిన్ను నడిపిస్తే నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీవు నడవవలసిన త్రోవలోనే నిన్ను నడిపిస్తాడు. ఆమేనండి. మనం నడవలసిన త్రోవ మనకు తెలియదు. మనం నడవలసిన త్రోవ మనకు తెలిస్తే ఎందుకు ముళ్ళల్లో చిక్కుకుంటాం? నడవలసిన త్రోవ మనకు తెలిస్తే జిగటగల దొంగ ఊబిలో ఎందుకు దిగబడిపోతాడు దావీదు? మనం నడవలసిన త్రోవేదో మనకు తెలిస్తే మనం చాలా జాగ్రత్తగానే ఉంటాం. నడవవలసిన త్రోవ మనకు తెలియదు కనుక మనం కొన్నిసార్లు ఇరుకులో పడతాం, కొన్నిసార్లు ఇబ్బందులు పడతాం. నడవలసిన త్రోవలో వెళితే ఎందుకు కాళ్ళు ఇరుగుతాయి? నడవలసిన త్రోవలో వెళితే ఎందుకు తనులు తింటాడు? అర్థమవుతుందా మీకు? నడవలసిన త్రోవలో నడిస్తే ఎందుకు అపహాస్యం పాలైపోతాం? నడవలసిన త్రోవ ఒకటి ఉంది. దేవుని ప్రజలారా, యవనస్తులు నడవలసిన త్రోవ ఒకటి ఉంది, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు నడవలసిన త్రోవ ఒకటి ఉంది, విశ్వాసులు నడుచుకోవలసిన త్రోవ ఒకటి ఉంది, భక్తి పరులు నడుచుకోవలసిన త్రోవ ఒకటి ఉంది. మనం నడవలసిన త్రోవ మనకు తెలియదు కనుక మనం కొన్నిసార్లు ఆపదల్లో చిక్కుకుంటున్నాం, కొన్నిసార్లు వేటకాని ఊరిలో చిక్కుకుంటున్నాం. కనుక మనం ఇక మీదట ఒక మంచి తీర్మానం కలిగి, అయ్యా నేను నడవలసిన త్రోవ నాకు తెలియదు, నేను ప్రయోజనపడేట్లుగా నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించు. ఆయన నడిపిస్తే మనకు ప్రయోజనం. సామెతల గ్రంథకర్త జ్ఞాని సొలొమోను చాలాసార్లు చెప్పాడు. ఆ సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 12వ వాక్యంలో, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, అయితే తుదకు
మరణానికి తీసుకెళ్తుంది. నా కంటికి నేను నడవలసిన మార్గం ఇదే, నేను అనుకునేటట్టుగా చేస్తుంది. కానీ అది ఎక్కడికి వెళుతుందో, ఎక్కడికి తీసుకువెళ్తుందో అర్థమైతే ఎందుకు చిక్కుకుంటాను? పిల్లరా, మనం నడవలసిన మార్గం మనకు తెలియదు కనుక మనం ఆయన్ని అడుగుదాం. నాకు ప్రయోజనపడేటట్లుగా నేను నడవలసిన త్రోవలో నీవు నా చేయి పట్టుకుని ఇక మీదట నిత్యము నన్ను నడిపించు. ఇర్మియా గ్రంథకర్త 31వ అధ్యాయంలో 9వ వాక్యంలో రాసిన మాటను కూడా మనం చదువుదాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన పాదాలు తొట్టిల్లాయి, మన పాదాలు తడబడ్డాయి. మనం వెళ్ళకూడని చోటుకు వెళ్ళాం. ఎక్కడికి నడవకూడదో అక్కడికి నడిచాం, ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడ్డాం. ఆయన మన పాదాలు తడబడకుండా, తొట్టిల్లకుండా మనల్ని కాపాడి మనల్ని ఆయన నీటి కాలువల యొద్దకు నడిపించునుగాక. జీవ జలముల ఓట యొద్దకు మనల్ని నడిపించునుగాక. ఆయన నిన్ను నడిపిస్తే ప్రయోజనపడే చోటికి నడిపిస్తాడు. మనకు ప్రయోజనం లేకుండా ఏమి చేయడు. ఆయన ఏం చేసినా అది మనకు ప్రయోజనపడాలని కోరుకుంటున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథంలో 78వ కీర్తన ఈ 13వ చరణంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాసింది. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. మనం ఎన్నోసార్లు ఈ మాటలు ధ్యానిస్తూ వచ్చాం. దేవుడు మోషేను అహరోనును అక్కడికి పంపి ఇశ్రాయేలులందరినీ బయటికి తెచ్చాడు. వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు, సాగిపోతూ ఉన్నారు. సాగిపోతూ ఉండగా ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయారు. అయితే జరిగిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, మోషే అహరోనులు ఆయనకు మొరపెట్టారు. ఆయనకు ప్రార్థన చేయుచూ ఉండగా ఇశ్రాయేలీయులందరినీ దేవుడు ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చదువుదాం 78వ కీర్తన 13వ వాక్యాన్ని. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని ఇద్దరి నుండి అద్దరికి నడిపించను. స్తోత్రం చెప్పండి. ఈ దరి బానిస బ్రతుకు, ఈ దరి వెట్టి చాకిరి, ఈ దరి ఊడిగం, ఈ దరి భారమైన కాడి భుజాల మీద ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు కొన్నిసార్లు మనకు ఎదురవుతాయి. ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఏం మాట్లాడాలో తెలీదు. అయోమయమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మనం ఉన్నాం. నేను కూడా ఉన్నాను. కొన్ని సమయాల్లో ఏం చేయను తోచని పరిస్థితి, ఏమి అర్థం కాని పరిస్థితి మన జీవితంలో ఎదురయ్యాయి. నోరు తెరిచి నాకు ఈ సమస్య వచ్చిందని కానీ, నాకు ఈ బాధ వచ్చిందని కానీ, నా మీదకి ఈ శోధన వచ్చిందని కానీ ఏ ఒక్కరితో చెప్పుకోవడం కంటే ఆయనకు మొరపెట్టడం మేలనుకుని ఆయనకు మొరపెట్టడం ప్రారంభించాను. దేవుడు నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న మీ కుటుంబ వ్యవస్థలో కూడా ఎన్నో విషమ పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే నేను చేయగలిగింది ఒకటే, అదేమిటంటే మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన మనల్ని మనకు ప్రయోజనపడే మార్గంలో నడిపించునుగాక. విషమ పరిస్థితి ఇశ్రాయేలుకి ఎదురైనప్పుడు వాడు చేసింది ఒకటే, మోషే అహరోనులు వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన సముద్రాన్ని పాయలుగా చేసి వారిని ఆరిన నేల మీద అద్దరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలు అద్దరికి వెళ్ళిపోయారు కదా, మనం కూడా వెళ్ళిపోతాం. రాజమార్గమే అనుకున్నారు. ఐగుప్తీయులు కూడా ఆ సముద్రంలో ఆరిన నేలను నడుస్తూ వెళుతున్నారు. ఇశ్రాయేలీయుల్ని ఆయన నడిపించాడు. ఎవరు నడిపించారండి? నిత్యము ఇశ్రాయేలులందరినీ చేపట్టుకు నడిపించాడు. ఐగుప్తులు ఎందుకు పట్టుకుంటాడు ఆయన? ఐగుప్తులు ఎందుకు నడిపిస్తాడు ఆయన? ఐగుప్తులు కూడా వాళ్ళకు తోచినట్టుగా, వాళ్ళకు నచ్చినట్టుగా ఈ మార్గం బాగానే ఉందనుకుని వాళ్ళ సొంత ఆలోచనతో అడుగులు వేశారు. అయితే జరిగిన ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏమిటంటే, వాళ్ళు సముద్రం మధ్యకి వెళ్ళారు, అద్దరికి వెళ్ళలా. ఆయన నిన్ను నడిపిస్తే నిన్ను ఆయన అద్దరికి తీసుకువెళ్తాడు. ఈ కష్టాల్లో నుంచి అద్దరికి,
ఈ కన్నీటిలో నుంచి అద్దరికి, ఈ శ్రమల్లో నుంచి అద్దరికి, ఈ అవమానంలో నుంచి అద్దరికి, ఈ బాధల్లో నుంచి అద్దరికి. ఒకవేళ నీ వ్యాపారంలో నీవు అద్దరికి చేరలేకుండా ఉన్నావేమో, నీ వ్యవసాయంలో అద్దరికి చేరలేదేమో, నువ్వు చదువులో అద్దరికి చేరలేదేమో, నీ పదవిలో అద్దరికి చేరలేదేమో, నువ్వు ఏ పరిస్థితిలో అద్దరికి చేరలేకపోయావేమో, మధ్యలోనే ఉన్నావేమో. ఈరోజు నీవు ఆయనకు ప్రార్థన చేయి. ఇశ్రాయేలీయుల్ని ఆయన చేపట్టుకుని నడిపించాడండి. ఆయన నడిపించాడు కనుక అద్దరికి వెళ్ళారు. ఐగుప్తుల్ని ఆయన నడిపించలా, వాళ్ళు అద్దరికి చేరకుండానే అద్దంతరంగా మునిగిపోయారు. ఈరోజు ఆయన నిత్యము నిన్ను నడిపించునుగాక. ఈ కష్టాల నుంచి అద్దరికి చేరు వరకు ఆయన్ని నడిపించునుగాక. కష్టాలు తొలగిపో వరకు నిన్ను నడిపించునుగాక. అప్పులు తీరిపోయేంత వరకు నిన్ను నడిపించునుగాక. సమస్యలు తొలగిపోయేంత వరకు ఆయన నడిపించునుగాక. ఆయన నడిపిస్తే ఎట్లా నడిపిస్తాడు? ఆయన నడిపిస్తే మన జీవితాలు ఎట్లా ఉంటాయి, మన బ్రతుకులు ఎట్లా ఉంటాయి? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆయన మనల్ని నడిపిస్తే ఎట్లా నడిపిస్తాడంటే ఆయనట యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని 12వ వాక్యాన్ని చదువుదాం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, నీవు ఈ యథార్థ మార్గంలో నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. స్తోత్రం చెప్పాలి. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఆయన మనల్ని యథార్థ మార్గంలో నడిపించునుగాక. మీరంటారు ఖచ్చితంగా యథార్థంగా ఉంటే చాలా కష్టం అండి, యథార్థం పనికిరాదు అని మీరు చెప్తారు. నేను కూడా అనుకుంటా, యథార్థంగా ఉంటే లాభం లేదండి, యథార్థంగా ఉంటే మనం ఏం చేయలేమండి, యథార్థం ఉంటే మనం ఏమి సాధించలేము అని. కానీ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు ఒక మాట, యెహోవా మనల్ని యథార్థమైన మార్గంలో నడిపిస్తాయట. చాలామంది అంటారు నేను ఇరుకును పడ్డాను అని. ఎందుకు పడ్డావు ఇరుకులో అంటే, నా స్నేహితుడని ఒక 50,000 రూపాయలు అప్పు ఇప్పించానండి మధ్యవర్తిగా ఉండి. సంవత్సరం అయిపోయిందన్న, 2 సంవత్సరాలు అయిపోయిందన్న, అప్పు నేను చెప్తే ఇచ్చాడే, మాటికి నన్ను ఒత్తిడి పెడతానన్న. ఇప్పుడు నేను ఎక్కడ పడ్డాను? ఎక్కడండి? ఇరుకును పడ్డావు. అందుకని నీ అడుగు ఇరుకును పడకుండా, నీ పాదం తొట్టిల్లకుండా, అయ్యా నీవు నన్ను నిత్యము నడిపించయ్యా అని మనం కోరుకుందాం. ఆయన నడిపించినట్టుగా మనం నడుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని నడిపిస్తే ఎక్కడికి నడిపిస్తాడు? యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే ఎక్కడికి నడిపిస్తాడంటే, చదువుదామండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవాలి. వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. నీటి బుగ్గల దగ్గరుంటే దాహం అవదా? మాట్లాడండి. నీటి బుగ్గల దగ్గర ఉంటే దాహమైన ప్రతిసారి మనం తృప్తిగా తాగేస్తాం. నీటి బుగ్గలు లేకపోతే ఎండమావులు కూడా మనకు నీటి బుగ్గల్లా కనపడతాయి. నీటి బుగ్గలు ఉన్నాయి కనుక మనకు దాహం అయితే మనం చింతపడం. దాహం అయితే నీ దాహం తీర్చడానికి ఆయన నిన్ను నీటి బుగ్గల దగ్గర నిన్ను ఆయన ఉంచుతాడు. ఇశ్రాయేలు నడుస్తూ వెళ్ళారు, ఆ ఎర్ర సముద్రం దాటారు, నీళ్లు లేవు వాళ్ళకి. ఎర్ర సముద్రం దాటకముందు నీళ్లు లేవు, ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా మంచినీళ్ళు లేవు. ఆయన మనల్ని చేపట్టుకు నడిపిస్తే నీకు ఎన్నటికీ దాహం కాకుండా ఆయన నిన్ను నీటి బొగ్గల దగ్గరికి నడిపించునుగాక. ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు, నా పర్వతములన్నిటినీ త్రోవగా చేయుదును. ఆయన మనల్ని రాజమార్గంలో నడిపిస్తాడు, ముళ్ళ బాటలో నడిపించాడు. ఆమెనండి. కీర్తనాకారుడు 23వ కీర్తనలో 2వ చరణంలో రాశాడు ఒక మాట, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు,
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచు ఉన్నాడు. ఆయన నడిపిస్తే ఎక్కడికి నడిపిస్తాడంటే నీ కుటుంబంలో శాంతిని సమకూర్చే చోటికి ఆయన నిన్ను నడిపించునుగాక. ఆయన శాంతిని మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నడిపించే మార్గంలో కూడా నీకు నెమ్మదిని కలుగు చేసి నడిపించునుగాక. ఆయన ఒక వ్యక్తిని నడిపిస్తే క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తాడు. ఈరోజు మనం అర్ధరాత్రి అయినా తెల్లవారుజామైనా అది ఏ సమయమైనా మనల్ని మన గమ్యానికి చేరుస్తున్నాడు అంటే కేవలం ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమెనండి. ఆయన మనల్ని నడిపించకపోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఆలోచించండి. తల్లి, తండ్రి, అన్న, అక్క కొంతకాలమే నడిపిస్తారు. మనకు నడక తెలిసిన తర్వాత ఎట్లా నడుచుకుంటే మనం ఇరుకున పడమో అవన్నీ మనకు తెలిపి మనల్ని ఆయన చేయి పట్టుకుని నిత్యము నడిపించునుగాక. యథార్థమైన మార్గంలో నడిపించునుగాక. మనకు ప్రయోజనపడే మార్గంలో మనల్ని నడిపించునుగాక. క్షేమకరమైన మార్గంలో నడిపించునుగాక. శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపించునుగాక. ఆఖరిగా ఒక చిన్న మాట మీతో చెప్పి మరి ఇక ముగిస్తాను. ఆయన నడిపిస్తే మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ఇక్కడున్న మనమంతా నడుస్తున్నాం, కానీ చాలామందికి ఎట్లా నడుస్తున్నారో తెలియదు, ఎక్కడికి నడుస్తున్నారో తెలియదు. గమ్యం చేరలేని నడక నడుస్తున్నారు కొంతమంది. మేము నడిచే మార్గమే సరైనదనుకుని నడుస్తున్నారు. ప్రియులారా, గమ్యం తెలియక, గమ్యం ఎరుగక చాలామంది నడుస్తున్నారు నడక, కానీ గమ్యం తెలియని నడక. ఈరోజు గమ్యం తెలియని వారికి ఒక సేవకుడుగా జీవం గల దేవుని మాట చెబుతున్నాను. గమ్యం తెలిసి మనం ఇక మీద నడుచుకుందాం. ఈ నడిచే నడకలో గమ్యం చేరలేమని అర్థమైతే వెంటనే మనం కోరుకుందాం, అయ్యా నీవు నన్ను నడిపించయ్యా, నీవు నడిపిస్తే నీవు నన్ను గమ్యానికి నడిపిస్తావు. ఎక్కడికి వెళుతున్నామో మనం అర్థం లేకుండా, అర్థం కాకుండా నడిచేవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారేమో. ఒక సేవకుడుగా నేను మిమ్మల్ని ప్రేమించి, నేను మిమ్మల్ని గౌరవించి, నేను మిమ్మల్ని అభిమానించి చెబుతున్నాను, గమ్యం మనకొకటి ఉంది. గమ్యం తెలియని కొందరికి ఆయన నడిపించే నాథుడుగా ఉండి గమ్యం తెలుసు గనుక ఆ గమ్యానికి ఆయన మనల్ని నడిపించునుగాక. గమ్యం తెలియకుండా ఎంతకాలం నడుస్తావు? గమ్యం తెలుసుకోవాలి, నీ గురి తెలుసుకోవాలి. గురి లేకుండా పరిగెత్తొద్దు, గమ్యాన్ని చేరలేవు. మన సొంత ఆలోచన ప్రకారం నడిస్తే గమ్యానికి కాదు కదా, కొంచెం దూరం కూడా వెళ్ళలేం. ఒకవేళ ఇవాళ కావచ్చు, ఆయన మహిమగల రాకడ రేపు కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, ఆయన దయ తెలిస్తే వచ్చే సంవత్సరం కావచ్చు. ఏది ఏమైనా ఆయన మహిమగల రాకడ చాలా సమీపంగా ఉంది. సూచనలు మనం చూస్తూ ఉన్నాం కనుక మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయనకు మనం అప్పగించుకుందాం. ఆయన మనల్ని నడిపించాలని కోరుకుందాం. ఆయన నడిపిస్తేనే మనం గమ్యానికి చేరుకోగలం. ఆయన చేతుల్లో మనం ఇమిడి ఉందాం. ఆయన మన చేయి పట్టుకోవాలని కోరుకుందాం. ఆయన ఆలోచన చొప్పున నడుద్దాం, గమ్యానికి చేరుకుందాం. కీర్తన గ్రంథంలోనే 107వ కీర్తన 7వ చరణాన్ని చదువుదాం. వారు ఒక నివాసపురం చేరు వరకు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నడిపిస్తే, ఆయనకు మనం అప్పగించుకుంటే ఎక్కడికి నడిపిస్తాడంటే మనం ఒక నివాసపురం చేరేంత వరకు. ఇప్పుడు మనం నివాసపురానికి చేరుకోకుండా ఎంత నడిచేమి లాభం అండి? ఎన్ని మైళ్ళు నడిచేమి లాభం అండి? ఒక్కసారి ఆలోచించు. మనకు ప్రయోజనపడేట్లుగా నివాసపురం చేరేంత వరకు ఆయన చేతికి మనం అప్పగించుకుందాం. ఆయన మనల్ని నడిపించునుగాక. ఆయన మన కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేశాడు. ఆయన మన కోసం
ఒక పట్టణాన్ని నిర్మాణం చేశాడు. అది పరిశుద్ధ పట్టణం, అది నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేమే మన గమ్యం, అది మన నివాసపురం. ఇప్పుడుండే ఈ నివాసం మనది శాశ్వతమైనది కాదు, ఇది శాశ్వతమైన నివాసపురం కాదు, మనకు శాశ్వతమైన నివాసపురం ఒకటి ఉంది. ఇప్పుడు మనం యాత్రికులం, మనం పరదేశంలో మనం యాత్ర చేస్తూ ఉన్నాం. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని చేపట్టుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించి ఎక్కడికి తీసుకెళ్తాడంటే మనం నివాసపురం చేరేంత వరకు, ఆ నూతన యెరూషలేం చేరేంత వరకు, ఆ పరిశుద్ధ పట్టణం చేరేంత వరకు ఆయన మనల్ని నడిపించునుగాక. ఎక్కడ ఆగినా నీ ప్రయాణంలో నీకు ప్రయోజనం లేదు. ఎక్కడ నీవు ఆగిపోయినా నీ నడకలో, నువ్వు నడిచిన నడకలో ప్రయోజనమే నీకు లేదు. అందుకని మన గురేదో మన గమ్యమేదో గ్రహించి అడుగులు వేద్దాం. మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుందాం. నిత్యము ఆయన మనల్ని నడిపించాలని ఆశిద్దాం. దైవజనుడు పద్మసు దీవిలో యోహాను చూసిన దర్శనాన్ని ఆయన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభ వాక్యులను, 2వ వాక్యులను, 3వ వాక్యులను ఈ విధంగా వ్రాశాడు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అది మనం ఉండే నివాసపురం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నివాసపురానికి ఆయన మనల్ని ఈరోజు నుంచి నిత్యము నడిపించునుగాక. నిత్యము నిన్ను నడిపించునుగాక. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం. మీ బిడ్డలు మీరిచ్చిన వాగ్దానపు సందేశాన్ని విన్నారు. గమ్యం చేరేంత వరకు, నివాసపురం చేరేంత వరకు అయ్యా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నామయ్యా అంటూ చేతులెత్తి మీ వైపు చూపుతూ ఉండగా మీ బిడ్డలు తీర్మానం కలిగి ఎత్తిన చేతులు మీరు పట్టుకోండి నాయన. ఇక మీదట మీ ఆలోచన చేత నడిపించండి తండ్రి. మాకు ప్రయోజనకరమైన మార్గంలో నడిపి నివాసపురం చేరేంత వరకు మమ్మల్ని విడిచిపెట్టకుండా నిత్యత్వానికి నడిపించి మీతో కూడా మేము ఉండుటకు సహాయం చేయమని, మీరున్న చోట మేముండడానికి అయ్యా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను నిత్యము నడిపించునుగాక, నివాసపురం చేరు వరకు నడిపించునుగాక, నివాసపురం చేరు వరకు నడిపించునుగాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు
ఆదివారపు ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.